విహాన్ బయటికి వెళ్దాం పదరా అంటే చాలు ఇంకా కారు దగ్గర అతుకుపోయి ఉంటాడు వెళ్లే వరకు. ఒక సామెత ఉంటది కదా, బర్రె లేదు కానీ కట్టేయడానికి తాడు కొన్నాడంట. తాడు ఎప్పుడో కొనేశాను, దానికి సంబంధించిన వస్తువు కొనడానికి ఇప్పుడు వెళ్తున్నాను. కార్లో వెళ్తే ఖర్చు తక్కువైనప్పటికీ మెట్రోలో వెళ్తే మంచిది అనిపించింది. ఇప్పుడు మేము వెళ్లే దగ్గరికి సరైన పార్కింగ్ కూడా లేదు, ఎందుకు అన్నెసెసరీ రిస్క్ అని చెప్పేసి. అలానే విహాన్కి కూడా కొత్త ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది కదా, అండ్ ఈ కిడ్స్ కూడా ఎక్స్పీరియన్స్ తోటి అన్ని నేర్చుకుంటారు. ఒకప్పుడు మెట్రోలో పార్కింగ్ ఫ్రీ ఉంటుండే, ఇప్పుడు పెయిడ్ పార్కింగ్ అయిపోయింది. మిడిల్ క్లాస్ పర్సన్స్ అది హైయెస్ట్ ట్యాక్స్ పేర్స్ కదండి. సారీ మనం చారిటీ కదా చేసేది. ఎవరి కోసం కష్టపడుతున్నామో ఎందుకోసం కష్టపడుతున్నాం కూడా తెలీదు. ఒక సంవత్సరంలో ఆల్మోస్ట్ 5 నెలల వరకు మనం గవర్నమెంట్ కోసమే పనిచేస్తాము. మరి ఆ బెనిఫిట్స్ మనకి రిటర్న్ వస్తున్నాయంటే? విహాన్ గారు కొంచెం పానిక్ అవుతున్నాడు. చాలా డేస్ తర్వాత ఎక్కాడు కదా, వాళ్ళ అమ్మ చేయ పట్టుకుంటాడంట. లక్కీగా సీట్స్ అయితే దొరికాయి కానీ కాసేపటికి అవి సీనియర్ సిటిజన్ సీట్స్ అంటే లేపారు. లేచాను, ఇచ్చేసాను. అండ్ స్టేషన్ లో దిగి కాసేపు నడిచాక మేము వెళ్లాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది. అండ్ నేను కొనాలనుకున్న వస్తువు అయితే కొన్నాను, మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము. ప్రసన్న నేను నడవలేనంటే ఆటో మాట్లాడుకున్నాం. లిటరల్లీ చాలా డేస్ తర్వాత ఇంత ట్రాఫిక్ లో ఉంటే ఆ పొల్యూషన్ తెలుస్తుంది. మళ్ళీ మెట్రో ఎక్కేసి మియాపూర్ మన స్టాప్ లో దిగేసి మన డార్లింగ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. ఇంతకీ ఏం కొన్నాను అనుకుంటున్నారా? రేపు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. అప్పటి వరకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కదా. ఉంటా మరి, బాయ్.